చెప్పను చెప్పను. నాకంటే ముందు నా భర్తని బయటికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం వంశీ. ఆ పోలీసుల లాఠీ దెబ్బల కంటే నీ మాటలే తూటాల్లా తగులుతున్నాయి గాయత్రి. నా దేవత ఎక్కడుందో నువ్వు చెప్పకపోతే మేము ఎలాగోలా తెలుసుకుంటాం. కాకపోతే మరో 2 రోజులు లేట్ అవుతుందంతే. అదే నువ్వు చెప్పకపోతే నీ ప్రాణం పోతుంది. ఎందుకు నవ్వుతున్నావే? చచ్చిపోయాక ఎలాగో నవ్వుకోలేను కదా, అందుకే నవ్వుకుంటున్నాను. దీనికి బలుపు మామూలుగా లేదు తమ్మా. మన స్టైల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, చెప్తావా లేదా? చెప్పను. ఎలా ఉంది? బాగుందా? ఇంకా టేస్ట్ తెలిసినట్లేదు. ఇంకొంచెం డోస్ పెంచుతామా. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. గరుడ పురాణంలో ఉండే శిక్షల కంటే ఇంకా భయంకరమైన శిక్షలు మాకు తెలుసు. మా బుజ్జి కదా, మా బంగారం కదా, చెప్పమ్మా. చెప్పవా? ఇప్పుడు చెప్తావు చూడు. చెప్పు, నీ ఫ్రెండ్ ఎక్కడుందో చెప్పు.
ఎక్కడొచ్చింది అక్క? ఇక్కడ. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ అమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. అక్క, ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయా? ఉదయం అయితే అందరూ కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈవినింగ్ కూడా అలాంటి సర్ప్రైజ్ ఖచ్చితంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే కదా, అద్దరు పోవాలని బాబు గారికి ఫోన్ చేసి చెప్తాను. తర్వాత చెప్తూగాలే. లోపలికి రామ్మా, పాయసం తిద్దు గాని. అలాగేనమ్మా. నువ్వు పాయసం తింటూ ఉండక్క. ఈలోగా ఎదురింట్లో ఉండే శశి వాళ్ళకి స్వీట్స్ ఇచ్చొస్తాను. అక్క పుట్టినరోజుకి నువ్వెళ్ళి ఇవ్వడం ఏంటే? అక్కే తీసుకెళ్ళివని బాగుంటుంది. అమ్మ శ్వేత, నువ్వెళ్ళి స్వీట్స్ ఇచ్చిరామ్మా. అమ్మగారండి, అమ్మగారు. ఏంటే, నీ మొగుడు అప్పుడే రేవుకెళ్ళి వచ్చేసాడా? ఆయ్ వచ్చాడమ్మా. మందు మానేశాడా? ఆడెందుకు మంతాడమ్మా, ఆడంతే. బట్టలన్నీ తెచ్చావా? కొన్ని రేవులోనే వదిలేశాడా? లెక్క చూసుకోండమ్మా. అమ్మగారు, మీరు కోపండి అంటే ఓ మాట అడుగుతానమ్మా. అడుగు నాగమణి. కొత్త జంటకి 3 నిద్రలు అయ్యాయా అమ్మా? అయిపోయాయి. అభిషేక్ బాబు ఇట్టుపడి చేసుకుని పెళ్ళేనా అమ్మా? అదేంటి అంత మాట అన్నావు? ఆ అమ్మాయి గారికి బాబు గారంటే ఇట్టవేనండి? చచ్చేంత ఇష్టం. మరి ఎట్టుపడి చేసుకుంటే 3 నిద్రలు అవ్వాలి కదమ్మా. జరిగాయని చెప్తున్నాను కదా. జరగలేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు? జరగలేదని ఎలా చెప్తున్నావు? ఆ యస్యం ముందు కనిపెట్టగలిగేది నాలాంటోలేనమ్మా. నువ్వు పొరపాటు పడుతున్నావు నాగమణి. లేదమ్మా, ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళిద్దరికి 3 రాత్రులు జరగలేదు. ఇంకా ఆపుతావా? ఓ ఏదేదో మాట్లాడుస్తున్నావు. మా ఇంట్లో జరిగే విషయాలు మాకు తెలియవా? అది కాదండి. ఇక నువ్వు బయలుదేరు. ఏదేదో ఊహించేసుకోవడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం. బయలుదేరు బయలుదేరు. చెప్పు, మీ ఫ్రెండ్ ఎక్కడుందో చెప్పు. చెప్పు. తమ్ముడు, దీని నోటికి ప్లాస్టర్ వేసేరా. నేను వెళ్ళి చూసొస్తాను. అక్క, ఆ ఎదిరింటమ్మాయి ఉంటుంది, నువ్వు వెళ్ళి మాట్లాడు.
ఎదిరింటి అమ్మాయి తమ్మా. అదే మీనాక్షి ఆంటీ వాళ్ళ పెద్దమ్మాయి. ఆ రోజు నేను చూడమంటే చూడలేదు కదా. దీని సంగతి తర్వాత చూద్దాం. తన్ను పరిచయం చేస్తాందా. అక్క నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళి మాట్లాడు. పరిచయం చేస్తాను రారా. వస్తాలే అక్క, నువ్వు మాట్లాడుతుండు. శ్వేత అనేది ముందే చూసింది కానీ పేరు తెలీదు. తమ్ముడు కోరుకుంటున్నది ఈ అమ్మాయి అని తెలీదన్నమాట. దేవుడా ఎలాగైనా కాపాడు. ఎక్స్క్యూజ్ మీ. సారీ అండి, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. పర్లేదండి. లోపలికి రండి. ఈ రోజు నా పుట్టినరోజండి. స్వీట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. అవునా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మిమ్మల్ని పొగుడుతున్నానని మీరు అనుకోకపోతే మీకో మాట చెప్పనా? చెప్పండి. పల్లెటూరులో 16 నెలల తెలుగు అమ్మాయిలు ఉంటారని వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ మీ పెదవులపై చిరునవ్వు కనిపిస్తుంటుంది. అది మీకింకా అందాన్ని తెచ్చిపెడుతుంది. ఇంక చాలండి, మీరు మునగ చెట్టు ఎక్కిస్తున్నారు. వాడొచ్చేలోగా త్వరగా వెళ్ళిపో శ్వేత. ఇంక నేను బయలుదేరుతానండి. అలాగేనండి. ఒక్క నిమిషం అండి. మా తమ్ముడిని పరిచయం చేస్తానుండండి. అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, తర్వాత కలుద్దాంలేండి. 2 minutes కూర్చోండి. ఓకే. తమా తమా, చెప్పక్క. ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది, పరిచయం చేస్తానురా. 2 minutes. సరే. వాడు వచ్చేస్తున్నాడు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా.
రాతమ్మా. హలో. వాడికేదో ఫోన్ వచ్చినట్టుంది. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. అయ్యో వద్దండి. సడన్ గా చెప్పారు కదా, ఏదో నా దగ్గర ఉన్నదిస్తున్నాను. నా కోసం తీసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం, వాడొచ్చేస్తున్నాడు. అమ్మా చెల్లెలు వెయిట్ చేస్తుంటారు, తర్వాత కలుద్దానండి. ఓకేనండి, బాయ్. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళకి విగ్రహాలు కట్టినట్టు చరిత్రలో లేదే. మా ఇంటికి కాబోయే కోడలి కోసం నువ్వు ఏం కోరుకున్నా ఇస్తా. ఎంత ఇస్తారు? ముందు ₹1,00,00,000 రెడీ చేయండి. అప్పుడు నా ఫ్రెండ్ పేరు, డీటెయిల్స్ ఇస్తాను. డైరెక్ట్గా నా ఫ్రెండ్ దగ్గరికే తీసుకుని వెళ్తాను.